హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి 2వ నెలలో శిశువు యొక్క ఎదుగుదల అనేది ఎలా ఉంటుంది, ఏ అవయవాలు అనేవి ఏర్పడతాయి, అలాగే తల్లిలో ఎటువంటి మార్పులు ఉంటాయి, మనం ఎటువంటి సందర్భంలో డాక్టర్ని కలవాలి అనే విషయాలైతే ఈరోజు మనం తెలుసుకుందాము. 1వ నెల కంప్లీట్ అయ్యి 2వ నెల వచ్చేసరికి శిశువు పరిమాణం అనేది మనకి బియ్యపు గింజ అంత అయితే ఉంటుంది అండి. 2వ నెలలో బిడ్డ చుట్టూ ఒక రక్షణ వలయం అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం ఉమ్మనీరు శాక్ అని అంటాము. ఈ శాక్ అనేది వాటర్తో కలిగి అయితే ఉంటుంది కాబట్టి బిడ్డ ఈ వాటర్లో తేలాడటానికి చాలా సులభంగా అయితే ఉంటుంది. అలానే బయట నుంచి వచ్చే ఇబ్బందిని కూడా తట్టుకునేలాగా అయితే ఉంటుంది అన్నమాట. ఇది మనకి బేబీ యొక్క ఉష్ణోగ్రతని సమపాలనలో అందేలా అయితే చూస్తుంది. అలాంటప్పుడు బిడ్డ బయట ఉన్న వాతావరణానికి కూడా అడ్జస్ట్ అయితే అవ్వగలుగుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఈ ఉమ్మనీరు సంచిలో యాంటీబయోటిక్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల శిశువుకి త్వరగా ఎటువంటి వ్యాధులు అనేవి రాకుండా అయితే ఉంటాయి. 2వ నెలలో శిశువుకు ముఖ్యంగా ఈ భాగాలు అనేవి ఏర్పడతాయండి. అవి వచ్చేసరికి మెదడు. ఈ సమయంలో శిశువు యొక్క మెదడు భాగం అనేది చూడటానికి పెద్దగా అయితే ఉంటుంది. శరీరం అంతా కూడా చాలా చిన్నగా అయితే ఉంటుంది అన్నమాట. శిశువు మనకి చూడటానికి సి షేప్లో అయితే ఉంటుంది. శిశువుకు ఈ 2వ నెలలో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు అయితే ఏర్పడతాయి. ముఖ్యంగా మనకైతే కళ్ళు, నోరు, ముక్కు, చెవులు పెరగటం అనేది స్టార్ట్ అయితే అయిపోతాయండి. అంతేకాకుండా శిశువు గుండె కొట్టుకోవటం కూడా మనకి ఈ నెల నుంచే ప్రారంభమైతే అవుతుంది. అలాగే కొన్ని రకాల రక్త కణాలు కూడా ఏర్పడతాయి. బిడ్డకి రక్త ప్రసరణ కూడా అవ్వటం అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం గర్భిణీ స్త్రీలలో వచ్చే మార్పుల గురించి మాట్లాడుకుందాం. గర్భవతులకు హెచ్జిసి హార్మోన్స్ అనేవి రిలీజ్ అయితే అవుతాయి. అందులో మనకి ఎక్కువగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల గర్భిణీ స్త్రీలో చాలా రకాల మార్పులు అయితే వస్తాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏమిటి అంటే వాంతులు, వికారం, వేవుళ్ళు, అలసట, మలబద్ధకం, అలాగే మెంటల్ సిక్నెస్, కొన్ని రకాల స్మెల్స్ అనేవి నచ్చకపోవటం, కొన్ని రకాల ఆహారం అనేది నచ్చకపోవటం, అలాగే కొన్ని రకాల ఆహారం అనేది చాలా ఇష్టంగా తినడం, ఇటువంటి మార్పులు అనేది గర్భిణీ స్త్రీలో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల జరుగుతూ ఉంటాయి. అలానే గర్భిణీ స్త్రీ యొక్క చెస్ట్లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. చెస్ట్ అనేది చాలా సెన్సిటివ్గా మారిపోతుంది. అలాగే చెస్ట్ యొక్క సైజ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ లక్షణాలు అన్నీ కూడా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలో ఉండాలి అని లేదు. 100 మందిలో 50 మందిలో ఈ లక్షణాలు కనిపిస్తే 50 మందిలో ఈ లక్షణాలు అనేవి కనిపించవు. అలానే ఈ 2వ నెలలో మన పొట్ట సైజ్ కూడా అంతగా అయితే ఏం కనిపించదండి. ఎందుకంటే బిడ్డ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి పొట్ట అనేది ఏం కనిపించదు. అలాగే మన స్కానింగ్ రిపోర్ట్స్లో చూసుకున్నట్టయితే బిడ్డ యొక్క సిఆర్ఎల్ లెంత్ అనేది 8 నుంచి 14 mm వరకు అయితే ఉంటుంది. మనం ఎటువంటి సందర్భంలో డాక్టర్ని ఎమర్జెన్సీగా కలవాలి అంటే మీకు విపరీతమైన కడుపులో నొప్పి కానీ, బ్లీడింగ్ అవ్వటం, జ్వరం రావటం, బ్యాక్ పెయిన్ ఇటువంటి లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే తెలుసుకున్నాం కదా 2వ నెలలో శిశువు ఎదుగుదల అనేది ఎలా ఉంటుంది, తల్లిలో ఎటువంటి మార్పులు వస్తాయని. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.